హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొండపల్లి ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు చూడండి. చెప్పరా హాయ్ చెప్పండి. హాయ్ ఆడ జాబ్ హోల్డర్ వాడి పెట్రోల్ అయిపోయింది. ఫోన్పే స్కాన్ చేస్తాను. ఆల్రెడీ మేమంతా తినేసి 10 నిమిషాలు అయితే ఇంకా పాపం దాన్నే కానీ ఫ్రెండ్స్, మనం ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో 2 కిలోమీటర్స్ వెళ్తే రైట్ సైడ్ అయితే రూట్ ఉంటుంది కొండపల్లి ఫోర్ట్కి. సో మీరు ఈ రూట్లోకి వస్తే మీకు ఒక అడవిలాగా ఇంకా తార్ రోడ్డు ఉంటుంది. స్మూత్గా ఉంటుంది రోడ్డు, గుంతలేం లేకుండా కొంచెం స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఒకసారి మీరైతే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది బైక్ పైన. ఒకసారి చూడండి. ఒక 4 to 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి డెస్టినేషన్ దగ్గరికి అయితే రీచ్ అవుతాం. A2 కొండపల్లి ఫోర్ట్ అని. సో ఇక్కడ మనం అయితే ఫస్ట్ ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. 30 రూపీస్ అడల్ట్స్కి, పిల్లలకి 10 రూపీస్. సో మనం అయితే టికెట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ లోపల ఇలా ఉంటుంది. అక్కడ మసీద్ ఉంది. సో చూడండి, కోట అదంతా అది ఎంట్రన్స్, కోట వెళ్ళడానికి లోపలికి. సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తాం. ఇంకా మీకైతే ఇంకా ఫుల్ అడ్వెంచరస్గా పైకి కూడా వెళ్తాం. ఎక్కడ మిస్ అవుద్ది, ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు వ్లాగింగ్తో పాటు మంచి కామెడీ ఇంకా స్టఫ్ కూడా ఉంటుంది. సో టు వాచ్ అండ్ ఎంజాయ్. చూడండి, ఇదే కొండపల్లి ఫోర్ట్. ఎలా ఉంది చూసి చెప్పండి, మీరు కామెంట్లు చేయండి. ఎవరన్నా వచ్చారా? ఇక్కడే మా రాణి స్నానం చేసి లవర్స్ చాలా మంది పేర్లు రాసుకున్నారు. రే రాయరా అదే వ్యవహారం గట్టిగానే. కొండపల్లిలో కోటలో జైలు. రాణి ఏమన్నా చేస్తే వేసిన ఒకటి మేడం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ జైలుకి. ఇంకా చూసుకోండి, పాపం పూర్వకాలంలో ఎవరెవరిని వేసారు ఈ జైల్లో. సో మనమైతే ఇప్పుడు కొంచెం పైకి ఎక్కుతున్నాం. జారిపోతూ ఉంది. మా వాడి చెప్పులు కూడా జారినాయి. పండి అవక నీకు. మన వాళ్ళ కష్టాలు పాపం మామూలు లేవు. చెప్పాను ఏదన్నా. ఇప్పుడు మనం చూసుకుంటే దిగటానికి ఎక్కడానికి చాలా కష్టపడుతున్నాం. ఇక్కడ చూడండి, నైస్ వ్యూ ఉంది. ఇక్కడైతే మనకంతా నేచర్ చూడండి, నేచరే
చెట్లోంచి ఉయ్యాల్లాగా చూడండి. సో ఇది చాలా అడ్వెంచరస్గా ఉంది చూడటానికి, అదే మనం వెళ్ళడానికి కూడా ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫోటోల కోసం స్టంట్లు వేస్తున్నారు. సో మన వాళ్ళు ఫోటోలు ఎక్కువ దిగుతున్నారు. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. చూడండి, చూస్తున్నారుగా పైనుంచి వ్యూ ఇది కొండపల్లి. సో కొంచెం మార్నింగ్ అయ్యేసరికి కొంచెం మంచు ఉండాలక మీకు కొంచెం అట్లా బ్లర్గా కనిపిస్తుంది. సో బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం కొన్ని ఇక్కడ ఫొటోస్ అండ్ రీల్స్ చేసాం. మంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. ఒకసారి లుక్ వేయండి. సెక్షన్ కంప్లీట్ చేసుకొని పైకి వెళ్ళడానికి ఇంకా వెళ్తాం. సో ఇక్కడ మనకి చాలా అడ్డంకులు ఉన్నాయి. సో ఇంకా ఇంకా టాప్ మోస్ట్కి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ కొంచెం కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కానీ మా వాడు అసలు ఆగట్లేదు. ఆ ఫస్ట్ ఉన్నోడు మంచి ఎవరం మీద ఉండవు. ఇల్లు కూడా అంతేలే. వరల్డ్ మోస్ట్ అడ్వెంచరస్ ప్లేస్ చూసుకొని ఎట్లా ఉందో. సింగిల్ స్లిప్ అయితే చాలు, ఇంక మనకి అసలు ఆనవాళ్ళు ఉండదు. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. మీరు కూడా రావాలనుకుంటే ఫ్రెండ్స్తో వచ్చి విజిట్ చేయండి. సో చూసుకోండి ఎట్లా ఉన్నాయో. మనం ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. చూసుకోండి ఎంత గ్యాప్ ఉందో మధ్యలో. సో చూడండి ఇంకా అడ్వెంచరస్. ఫుల్ ఆన్ స్వింగ్లో ఉన్నారు మన వాళ్ళు కుర్రోళ్ళు. ఆడ ముందెళ్ళే వాడైతే ఫుల్ ఎనర్జీ ఉంది. మరి ఆడ దగ్గర ఏమైందో కానీ. ఇంకా చూడండి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఆ టాప్కి. ఏందటు. సో చూడండి ఎట్లా ఉందో. ట్రెక్కింగ్ చేయడానికి చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు అక్కడ మేము అటు నుంచి పైకి ఎక్కాం. ఇక్కడ నుంచి చూడండి సార్ మామూలు లేదు వ్యూ. చూడండి మా ఓడు అసలు ఎట్లా దిగుతున్నాడు. కానీ దిగండి. సో చూడండి మనోడు అటు దిగుతుండో ఫుల్. మనం అక్కడ నుంచి ఇక్కడ కింద దిగాను. ఇక్కడ చూడండి పడితే ఇంకా ఏం ఉండదు అసలు. సో ఇక్కడ ఇల్లు, ఇక్కడ మెట్లు కట్టారు, పాత కోట. చూసుకోండి మరి అప్పుడే ఎంత టెక్నాలజీ వాడారు చూడండి. మొత్తం అది కొంత ఇక్కడ పడితే ఇంకా ఎవరండి అల్లా. చూడండి ఎంత కష్టపడి దిగుతున్నారు. డైలీ పడుకునే వాళ్ళు ఈ టయానికి ఇంట్లో. సో అదో ఇదో చేసి ఎక్కిన అమ్మ. ఇది కొంచెం కష్టమే. కాదు ఇక్కడ మనకి వాటర్ కూడా ఉన్నాయి, కాదు తాగడానికి పనికిరావు. ఏదన్నా మనం ఇక్కడ నుంచి వచ్చినాం. సో మెట్లు ఇంకా మనం వెళ్ళిపోతున్నాం టాప్కి. పూర టాప్. అది చూడండి ఎట్లా ఉందో అలా ఫుల్. ఇప్పుడు ఇందాక మనం అక్కడ ఉన్నాం, అక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చినాం. ఓకే, దిస్ ఈజ్ ద పూరా టాప్ చుట్టూ కొండలో. సో ఫైనల్ ఇప్పుడైతే ఇంకా ఫోటోషూట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇంకైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. సో చాలా టైం అయిపోయింది, లంచ్ చేయాలి. మనం అక్కడ కోట నుంచి డౌన్ అయ్యేటప్పుడు
ఏర్రా చూసుకోండి, ఇది ఎంట్రన్స్ అనుకుంటా. కొంచెం ముందు ఏడు నిలబడి ఈ మట్టిలో ఏడు ఆగపడుతుంది కొంచెం. సో మనకి కిందకి వెళ్ళే కొద్దీ కొండ మీద నుంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది. అంటే కొండ మీద వాన పడినా ఏమైనా వాటర్ అంతా ఇట్లా వెళ్తూ ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడటానికి. ఇది దిగేటప్పుడు చూసుకోండి ఎట్లా ఉందో. చూడండి అలా ఉన్నాయి వాటర్ అక్కడ పై నుంచి వస్తున్నాయి. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటాయి.